రైతులకు సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున అంటే మామిడి పంటలకు సంబంధించి ఇప్పుడు ఎక్కువగా దిగుబడి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించింది. ఇప్పటికే రూ. 4 నష్టపరిహారం ఖర్చిస్తుంది. అదేవిధంగానే కంపెనీల నుంచి కూడా రూ. 8 ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ అదేవిధంగానే తిరుపతి కలెక్టర్లు దీనిపైన ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. అయితే మనం చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది. చిత్తూరులో ఇక్కడ ఐరాల మండలానికి సంబంధించి లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి పలు కంపెనీల్లో ఐరాల మండలానికి సంబంధించిన లోకేశ్వరి గారు ఎంఆర్ఓ గారు విజిట్ చేస్తున్నారు. మరి మేడం అంతా ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఎట్లా జరుగుతుంది రైతులకు సంబంధించి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏం మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లా జరుగుతున్నాయి కంపెనీలకు సంబంధించి? ఇప్పుడు ఐరాల మండలంకి సంబంధించి 3 ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి జరుగుతుంది. అందులో పెద్ద ప్రాసెసింగ్ యూనిట్ అంటే మనకి నవ్య ప్రాసెసింగ్ యూనిట్. దీనికి సంబంధించి ఎవరైతే టోకెన్ సిస్టమ్స్ని పెట్టి తర్వాత ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి స్టాఫ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కలెక్టర్ సార్ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నారు. ఆ మేరకు 2 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. ఆ షిఫ్ట్ మేరకు ఎవరైతే టోకన్స్ ఇస్తున్నారో ఆ టోకన్స్ ప్రకారమే మనం ఎక్కువగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా లేకుండా టోకన్ ప్రకారమే కన్వీనియంట్గా రైతులకి గ్రామ సభలు పెట్టి కూడా మీకు ఇది ఆగస్టు వరకు జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతుకి ఏదైతే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో దాంతోపాటు ఫ్యాక్టరీస్ నుంచి నిర్ధారించిన రేటు ప్రకారం అందజేయబడుతుందని తెలియజేయడమైంది. ఇందులో కొన్ని కంపెనీల్లో అంటే ఆల్రెడీ స్టాక్ ఉంది, దానివల్ల తీసుకోవడం లేదు, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ అధికారులకు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఏమైనా సరే మన మండలంలో కానీ ఇటు సైడ్ ఉన్నాయి? అటువంటిది ఏం లేదండి. దాదాపు జిల్లాలో అన్ని ప్రాసెసింగ్ యూనిట్లు దీనిపైనే జరుగుతున్నాయి. రైతులకి టోకెన్ సిస్టమ్ ఇచ్చి కరెక్ట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి రైతులకి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తూ కూడా ప్రతి మండలానికి టీమ్స్ వేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆధ్వర్యం, ఎంపీడీ ఆధ్వర్యంలో. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా అధికారులందరూ ప్రతి ఒక్క మండలంలోనూ గ్రామ సభలు కండక్ట్ చేసి రైతులకి అవేర్నెస్ తీసుకొచ్చి దీని మీద ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలపడం జరుగుతుంది. కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి, రూ. 8 ఇస్తారో ఇవ్వరో భవిష్యత్తులో అనేటువంటి ఒక భయం అనేది రైతుల్లో ఉంది. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి? ధరకు సంబంధించి ప్రభుత్వం నిర్ధారించిన దాని ప్రకారమే జరుగుతుంది. దాని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఈ కంపెనీలు అంటే ఎందుకంటే ఆల్రెడీ చాలామంది రైతులు 2-3 రోజుల నుంచి కూడా కంపెనీల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఆ పరిస్థితిని ఆ టైమింగ్స్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రాసెస్ అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది? ఎందుకంటే ఆల్రెడీ చిత్తూరు కలెక్టర్ గారు కూడా బయట ప్రాంతాల నుంచి కూడా వెహికల్స్ని తెప్పించి ఏదో మండే నుంచి ఏదో కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే అండి, ఇది ఆగస్టు నెల వరకు జరుగుతుంది. దీంట్లో మీరు చెప్పినట్టు ఆ విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు కంపెనీలు తిరుగుతున్నారు కదా, అంటే రైతుల నుంచి ఏదైనా సరే వాళ్ళు ఫిర్యాదులు చేయడం కానీ ఇలాంటి కంపెనీలు ఏదైనా సరే లోటుపాట్లు, ఇబ్బందులు ఇట్లాంటివైనా సరే గుర్తించడం జరిగింది? అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే నిరంతరాయంగా పనిచేస్తున్నారు 2 షిఫ్ట్లలో. కంపెనీ వాళ్ళు కూడా రైతులకి కోఆపరేట్ చేస్తున్నారు. రైతులు కూడా వెయిటింగ్ లేకుండా టోకెన్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో మొత్తం మీద అంటే ప్రతి కంపెనీ చోట కూడా తిరుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులకు సంబంధించి సాధ్యమైనంత త్వరగా కంపెనీల వద్దకు, ఎందుకంటే ఆల్రెడీ టోకెన్ సిస్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసి రైతులకు పూర్తి స్థాయిలో కూడా ఇవ్వడానికి, అదేవిధంగానే కంపెనీల వద్దకు వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా అంటే 1-2 రోజుల్లోనే అంటే ఎక్కువ సమయం లేకుండా సాధ్యమైనంత వరకు ఈ పరిష్కారాన్ని చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. ఆల్రెడీ చిత్తూరు కలెక్టర్ కూడా ఇవాళ అంటే ఎల్లుండి మండే నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా కొన్ని వెహికల్స్ని తీసుకొని వచ్చి ఒక యాడ్ లాగా ఏర్పాటు చేసుకుని ఆ రకంగా కూడా కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఐరాల మండలానికి సంబంధించి కావచ్చు, లేదంటే చాలా ప్రాంతాల్లో ఈ ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద పెద్ద ఎత్తున వాహనాలన్నీ అంటే ట్రాక్టర్లతో లోడ్లు వేసుకొని రైతులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి నేరుగా గంటల సమయం వేచి ఉంటున్నారు. అదేవిధంగానే రోజుల సమయం కూడా పడుతుంది. చాలా అవస్థలు పడుతున్నారు. అయితే ఇప్పటికే చేతికొచ్చిన పంట అంతా కూడా నేలబడిపోతుందంటూ కూడా కొంతమంది రైతులు కూడా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని మనం చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.